హాయ్ అండి, జై హింద్, జై భారత్. మనం ఈరోజు మాట్లాడుకునేది అయితే మాత్రం మన అన్వేష్ ఎవరైతే ఉన్నారో అన్వేష్ ఈ కొత్త రాగం బత్తాయి రాగం ఏదైతే ఉందో బత్తాయి రాగం గురించి చిన్న నాకున్న ఫీలింగ్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అసలు ఆ బత్తాయి రాగం ఏంటి అనేది. బత్తాయి రాగానికి వెనకున్నది కేవలం ఏంటంటే ఆయన పర్సనల్ గడ్జ్, ఏదైతే పర్సనల్గా తను ఎఫెక్ట్ అయ్యాడో గత నెల రోజులుగా ఏదైతే ఆయన మీద ఇండియాలో ఉన్న హిందువులు అవ్వచ్చు, హైందవ ధర్మాన్ని గౌరవించే వాళ్ళు అవ్వచ్చు, ఇతర మతస్థులు కూడా అండి, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అవ్వచ్చు, చాలామంది ఎవరైతే అన్ని మతాలని సమానంగా గౌరవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను సెక్యులరిస్ట్ అన్నండి, అన్ని మతాలని సమానంగా గౌరవించే వ్యక్తుల గురించే నేను మాట్లాడతాను తప్ప దానికి సెక్యులరిస్ట్ అనే పదం కూడా నాకు వాడాలని లేదు. ఎందుకంటే సెక్యులరిస్ట్ అనేది ఇప్పుడు ఒక మతం అయిపోయిందండి. అంటే ఆ ముసుగు వేసుకొని ఎంత దారుణంగా ఆ మతానికి సంబంధించి మాట్లాడాలో అన్ని అన్యాయాలు చేస్తున్నారో అది మనం చూస్తున్నాం. అందువల్ల రాజ్యాంగంలో కూడా సెక్యులరిస్ట్కి ప్రత్యేకంగా ఒక అర్థమేం లేదు, ఆ పదం కూడా లేదు, ఏదో వీళ్ళు క్రియేట్ చేసుకున్నదని చెప్పాలి. సో అందుకని సెక్యులరిస్ట్ అన్ను ఖచ్చితంగా అన్ని మతాలను గౌరవించే వాళ్ళు కూడా ఆయన అసహించుకుంటున్నారు. గత 20 రోజులు అవ్వచ్చు, 25 రోజుల నుండి కూడా ఆయన అన్న ఏదైతే హిందూ దేవీ దేవతల గురించి, ఆంజనేయ స్వామి గురించి, సీతమ్మ తల్లి ద్రౌపది గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి అయితే దాని మీద ఆయన సారీ చెప్పాడు. సారీ చెప్పినా సరే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఒకటి ఉంటుందండి, పొరపాటు జరిగిందంటే ఓకే చేసేవాళ్ళు ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఉంటారు, అందులో ఇండియన్స్, అందులో హిందువులు ఖచ్చితంగా ఉంటారు. ఎక్కువ రోజులు దాన్ని ల్యాగ్ చేసుకుని పట్టుకోరు, మనం మ్యాక్స్ పట్టుకోరు, వదిలేసి ఓకే సరే ఏదో తప్పైంది అంటున్నాడు కదా అని చెప్పి. కానీ ఈసారి ఎందుకు పట్టుకున్నారంటే, ఎందుకు మనోడు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఈసారి వదలలా గట్టి పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారంటే మనోడు ఫస్ట్ నుండి కూడా చేసే వీడియోలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కంప్లీట్గా అది వల్గారిటీతో నిండిపోయి ఉంటుంది. అది ఒక వ్యక్తి గురించి అనాల్సి వచ్చినా, ఒక అమ్మాయి గురించి మాట్లాడాల్సి వచ్చినా, ఒక సెక్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినా, మనం ఇప్పుడు చూడండి, నేను ఇంట్లో కూర్చొని సెక్స్ అనే పదం వాడాలన్నా సరే ఒకసారి అటు చూసి అంటే ఎవరైనా ఉన్నారేమో అని, అంటే ఆ పదానికి మనం అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తాం, ఒక ప్రైవసీ మెయింటైన్ చేస్తాం ఆ పదాలకి. కానీ మనోడు అంత పబ్లిక్గా ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు ఒక బాధ్యత లేకుండా ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, అబ్యూజింగ్ వర్డ్స్, ఒక మహిళ గురించి చెప్పాల్సి వచ్చినా, ఒక మనుషుల గురించి చెప్పాల్సి వచ్చినా, లేదా ఒక దేశం గురించి చెప్పాల్సి వచ్చినా చాలా దారుణంగా కంపేర్ చేయడం కానీ, వల్గర్ లాంగ్వేజ్ వాడడం కానీ, అబ్యూజింగ్ వర్డ్స్ ఎగ్జాంపుల్స్గా వాడడం కానీ మనం చూసాం. రీసెంట్గా ఈ సీతాదేవి, ద్రౌపది అనే పదాలు ఎత్తినప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి కూడా దారుణం. నేను దాన్ని చెప్పాలన్నా సరే ఎంతో బాధ కలిగే విషయం ఏంటంటే ఆయన చేతిలో ఏమున్నాయి, ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో మీరు చూసారు. దయచేసి నేను అవి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు. అయితే మనోడి బాధ ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు నిన్న చేసిన బత్తాయి రసంకు సంబంధించిన వీడియో కూడా మదర్ తెరీసా, గాంధీ గారి ఫోటో ఇవన్నీ వేసి చూపించాడు కదా వీడియోలో. అందులో కూడా ఆయన చెప్పేది పదే ఎరా నేను సారీ చెప్పాను కదా, అయినా సరే పట్టుకొని లాగుతారు, పని పడా లేదా. ఆడి బాధ ఏంటంటే కంప్లీట్గా నన్ను వదలట్లేదు వీళ్ళు అని భయపడుతున్నాడు. కాబట్టి దానికోసం బత్తాయి రసం అని కాన్సెప్ట్ పెట్టుకొని తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం కోసం ఆ వీడియోలు చేస్తున్నాడు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. ప్రతి మాటలో మనోడికి ముందు వెనకాల అయ్యే వస్తున్నాయి కాబట్టి మనకు అర్థమైంది. అయితే ఈ వీడియోకి సంబంధించి కొన్ని విషయాలు అయితే ఏదైతే చరిత్ర ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు, ఫాస్ట్ కదా, ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడుతున్నారని మనోడు చాలా బాధపడిపోతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారు అనే దాని గురించి నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఏంటంటే మనకి నేను కానీ నువ్వు కానీ చదువుకున్న రోజుల్లో చరిత్ర అంటే ఒక సోషల్ అంటే మనకి ఎప్పుడు కూడా అక్బరు, బేదరు, లేదంటే ఇంకో ఔరంగజేబో, ఇంకో పదికమల్లోడో, ఇంకో టిప్పు సుల్తానో వీళ్ళ గురించే మనకి చరిత్ర అంటే వీళ్ళే. ఎక్కడో ఒక రాజు గురించి, ఇండియన్ రాజు గురించి అవ్వచ్చు, కృష్ణదేవరాయల గురించి అవ్వచ్చు, లేకపోతే తెలుగు రాజులు, ఎంతోమంది రాజులు, మన ఇండియాకి సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో రాజుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం సింపుల్గా ఒకే చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో ఒక 6 రాజుల గురించి మన ఇండియన్ హిందూ రాజుల గురించి చెప్పేస్తారు. అదే కనుక ఒక అక్బర్ గురించో లేకపోతే అక్బర్ పరిపాలన గురించో చెప్పాలనుకుంటే మొఘలాయి సామ్రాజ్యం అని ఒక లెసన్ పెట్టి దరిదాపుగా
8 మార్క్స్ పేరాలు కూడా ఉన్నాయి, మనం చూసాము. ఆ ఎగ్జామ్స్ కూడా మనం సోషల్లో రాసి ఉన్నాం, చరిత్ర గురించి చెప్పినాం. మరి ఇదంతా ఎందుకని ఇలా జరిగిందంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మన మీద రుద్దిన చరిత్ర వక్రీకరణ అనొచ్చు. విషయం చెప్పాలంటే ఎన్నేళ్ళు పరిపాలించారు? సమ్కోల్డ్ పార్టీ ఏదైతే స్వతంత్రం తెచ్చింది, తమే తెచ్చింది అనుకున్న పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? మనం ఇంచుమించు కూడా 50 ఏళ్ళు పైన పరిపాలించిందా? ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మతం ఇంట్రెస్ట్ ఉందో ఆ మతాన్ని వాళ్ళు గౌరవిస్తారో ఆ మతానికి సంబంధించింది ప్రతి ఒక్క ఎవరైతే ఇండియన్స్ వాళ్ళ బ్రెయిన్లో చొప్పించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అంటే లైక్ ఒక విషయంగా చెప్పాలంటే ఇక్కడ నేను ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. మనల్ని క్రిస్టియన్ రాజులు పరిపాలించారు, ముస్లిం రాజులు కూడా పరిపాలించారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి మన ఏదైతే ధర్మం, సనాతన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని తీసేద్దామని ట్రై చేశారు, కానీ అవ్వలేదు. 400 సంవత్సరాలు పరిపాలించిన వాడి వల్ల కూడా కాలేదని చెప్పాలి. మతం మార్పిడి చేయగలిగాడు, కానీ మతాన్ని తీసే అంత దమ్ము ధైర్యం ఆవిడకి లేకుండా పోయిందంటే అందరూ లోపల వేళ్ళు ఎంత తీవ్రంగా ఆ ధర్మం అనేది చొచ్చుకుపోయిందో బ్లడ్లో కానీ జనజీవన స్రవంతులు అది నాడుల్లో ఎలా వెళ్ళిపోయింది అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఇప్పటివరకు ఎత్తాలనుకున్నా ఎత్తాను. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళ పైన పరిపాలించింది, కానీ మరి వాళ్ళు చేయలేని పని ఈ పార్టీ ఏమైనా చేయాలనుకుందా అంటే చేయలేకపోయిందనే చెప్పాలి. మరి 50 ఏళ్ళు పైగా పరిపాలించి మన చరిత్రను వక్రీకరించి మన రాజుల గురించి కాకుండా మొఘల్ సామ్రాజ్యం గురించి మ్యాక్స్ గొప్పవాళ్ళుగా మనకి తుగ్లక్ మొదలుకొని ఔరంగాబాద్ కానీ షాజహాను, ఔరంగజేబు అవ్వచ్చు, బేబరు, బాబరు అందరూ అవ్వచ్చు, ఎవరి గురించి చెప్పాలనుకున్నా టిప్పు సుల్తాన్తో సహా అన్ని రాజుల గురించి చెప్పాలనుకున్నా ఈరోజు మనకి చరిత్ర అనేది ఓపెన్ అప్ అయిపోయేసరికి నిజాలు చెప్పే అవకాశం సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయింది. కాబట్టి ఈరోజు చరిత్ర బయటకు వస్తుంది. సో చరిత్ర తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ అవుతారండి. మనం మోసం చేశారు, మాకు మోసం జరిగింది, ఇది కాదు నిజం, ఇది నిజం. పలానా సాయిబాబా గురించి అవ్వచ్చు, సాయిబాబా గారిని నేను అత్యంత ప్రేమగా ప్రార్థిస్తాను. నా చిన్న కూతురు ఫస్ట్ బర్త్డే నేను తీసుకెళ్ళి షిరిడీలోనే నేను ఫస్ట్కి కోయించాను. మరి అంత భక్తిని ఈ రోజుకి ఆయన అంటే గౌరవిస్తారు. బట్ చరిత్ర మాట్లాడుకోవాల్సి వచ్చినా మాట్లాడుకోవాల్సిందే. ఇప్పుడు దేవుడా లేకపోతే ఏ కుటుంబంలో పుట్టాడైనా, ఎలా వచ్చాడు, దేవుడు ఎలా అయ్యాడు, అసలు హిందూ దేవుడా లేదంటే మనం వేరే మతానికి సంబంధించిన వ్యక్తిని మనం హిందూ దేవుడిగా ప్రార్థిస్తున్నామా? మనలో కూడా అంత మనసు హిందూ సనాతన ధర్మంలో అంత గొప్పతనం ఉందనేది చెప్పుకోవడం తప్పేం కదా. అలా అని సాయిబాబాని దూరం పెట్టమని ఎవరు అనరు. ఎప్పుడైతే ఆ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, ఆ దేవుడు సంస్థానానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే నిజాన్ని చెప్పినప్పుడు కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటారో అది ఖచ్చితంగా హిందుత్వం మీద దాడినగా చెప్పాలి. ఇప్పుడు ఒక అభిప్రాయం చెప్పారండి. ఒక విషయంగా చెప్పాలంటే మాట్లాడేవాడు 100 మాట్లాడతాడు, వదిలేసుకొని మీ పని మరి చేయొచ్చు కదా, అంతే కదా, సింపుల్. మరి అదే రకంగా సాయిబాబా గారిని నమ్మేవాడు నమ్ముతాడు. ఎంతమంది చెప్పినా హిందువుల్ని అంత ఈజీగా మార్చలేరండి. మేబీ హిందువులు కూడా మార్చలేరు. దర్గాకి వెళ్ళేవాడు స్టిల్ ఇంకా దర్గాకి వెళ్తాడు. చర్చికి మీకు తెలిసే లేదు, ఇప్పటికీ 25th ఏదైతే December 25th ఉందో ఖచ్చితంగా క్రిస్మస్ రోజు చాలామంది ఆ చర్చ్ కనిపించినప్పుడు హిందువులైనా ఉండొచ్చు, ఒక్కసారి ఎలా దండం పెట్టి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పగలను. ఎంతోమంది ఉన్నారు నా కంటి ముందే, ఎంతోమంది మా ఫ్రెండ్స్ నా కంటి ముందే ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. తప్పేం కాదు, వాళ్ళు తప్పగా హిందువులు ఫీల్ అవ్వరండి. అన్ని ధర్మాలని సమానంగా చూడమని సనాతన ధర్మంలో ఉంది. ఎవడో ఒక ఎదవ తప్పు చేస్తే దాన్ని మనం కంప్లీట్గా మనం తప్పు పట్టలేము మతాన్ని. సో అట్లాగా బత్తాయి రసం బత్తాయి పిండేస్తా 2026 రసం పిండడానికి ఉన్నానంటే ఫస్ట్ నీ రసం పిండేస్తాం, అది గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు అవ్వకపోవచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పడవచ్చు, లేకపోతే 3 సంవత్సరాలు పడవచ్చు. ఎప్పటికైనా నీ పతనం ఖాయం. ఎందుకంటే ఒక అధర్మంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పాలి. ఈరోజు నీ పర్సనల్గా నువ్వు హట్ అయ్యావని చెప్పి ఒక ధర్మానికి సంబంధించి నువ్వెంతరా బచ్చా. సనాతన ధర్మం అనేది ఈ ప్రపంచంలో ఏ ధర్మం లేనప్పుడు పుట్టిన ధర్మమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది ఎవడు క్రియేట్ చేసింది కాదు. అది
ఒక మన జీవన శైలి నుండి ఫ్రమ్ ద బిగినింగ్ నుండి మనం చేసే నిత్య కృత్యాల నుండి ఏర్పడిన ధర్మమే సనాతన ధర్మం. ఒక చెట్టుని ప్రేమించమంటున్నాడు, భూమిని పూజించమంటున్నాడు, గాలిని పీల్చే గాలిని గౌరవించమంటున్నాము, అగ్నిని పూజించమంటున్నాము, ఇంకా ఇన్ని రకాలుగా మన ప్రకృతిని ధర్మంగా గౌరవించమని చెప్పగా సనాతన ధర్మం చెప్తుంది. ఇది ఏ మతంలో చెప్పలేదని తక్కువ చేసేదేం లేదు. ఈ ధర్మంలో ఇలా చెప్పారనే చెప్తున్నాం, సింపుల్. అలానే వేరే మతాలని అగౌరవపరచడం అనేది కూడా ధర్మం కాదనేది సనాతన ధర్మంలో చెప్పారు. ఇలాంటి సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే హిందూవాదులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, హైందవులు అవ్వచ్చు, ఎవరినైనా అవ్వచ్చు, అందరూ ఒకటే. కాబట్టి వాళ్ళని నువ్వు టార్గెట్ చేసుకొని మిమ్మల్ని ఏదో టార్గెట్ చేశారు, నువ్వు అన్న హిందూ దేవతలను ఏదైతే నువ్వు టార్గెట్ చేసి బూతులు మాట్లాడావో ఆ బూతులకు తగ్గట్టుగా నీకు గుణపాఠం చెప్పాలనుకున్నారు, చెప్తున్నావు. చెప్పేదానికి నువ్వు బాధపడ్డావు, సారీ చెప్పావు. సారీ చెప్పినంత మాత్రాన నన్ను వదిలేయాలి కానీ నువ్వేంటి వెనకబడుతున్నావు, నన్ను తిడుతున్నావు, నేను వదలను మిమ్మల్ని అని చెప్పి నువ్వు ఈ బత్తాయి రసం బత్తాయి గళ్ళు అని అంటే నిన్నైతే మాత్రం క్షమించేదైతే సమస్య లేదు. నువ్వు పిండడం కాదురా, నిన్ను పిండేస్తారు, గుర్తుపెట్టుకో. నీ చెయ్యి ఒకటే, ఇక్కడ కొన్ని కోట్ల చేతులు ఉన్నాయన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మోరోవర్ నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇంకోటి కూడా నువ్వు చాలా దారుణంగా వాడుకుంటున్నావు. ఏంటంటే ఒక సెక్యులరిస్ట్ ముసుగులో నువ్వు హిందూ మతాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నావు అనేది అక్కడ క్లియర్గా కనిపించేస్తుంది. ఎందుకంటే సెక్యులరిస్ట్ వీడు చేడపురుగండి, చూసేవాళ్ళకు కూడా ఫాలో అయ్యి కామెంట్ పెడుతున్నారు. మనోడు అంటున్నాడు, ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు కానీ కామెంట్లు పెట్టేవాళ్ళని మనం డబ్బులు ఇచ్చి 10,000 ఇస్తే 10,000 కామెంట్లు పెడతారని చెప్పి మనోడు చాలా సింపుల్గా చెప్తారు మిగతా ఛానల్స్ గురించి. మరి నువ్వేం పీకుతున్నావు? నువ్వేం అమాయకుడు ఏంట్రా? నువ్వు పెద్ద దగులుబాజీ గడివి, నువ్వు ఎన్ని చేయాలనుకుంటే అన్ని చేయగలవు. అలాంటప్పుడు నువ్వు చేయవా? ఎన్ని తెలివితేటలు వాడిన పనికమ్మల తెలివితేటలు వాడిని ఎదవా వేరే వాళ్ళ గురించి ఇది చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి అని చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో భయపడిపోతున్నావు. ఈ సిచ్యువేషన్లో నీకు అది వాడుకోవా? అవన్నీ మేము చూస్తామా? ఎవడైనా చూస్తాడా? ఎవరు చూడలేరు కదా. నువ్వు ఏ కంపెనీతో మేనేజ్ చేసుకుంటున్నావు మేము కూడా చూడలేం. ఖచ్చితంగా కింద కామెంట్లు పాజిటివ్గా పెడుతున్నారు. పనికమాల ఎవ్వడ కూడా హైందవ మతం అవ్వచ్చు, అది ఏ మతం అని అవ్వచ్చు, వీడు చేసిన పనికి ఎవడు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడు. ఎవరో పనికిమాలిన ఎదవలు ఉంటే మాత్రమే. అలా ఎటు కానీ ఎదవలు కొంతమంది ఉంటారు, అది ఎందుకు పుట్టారో ఎందుకు సస్తున్నారో కూడా తెలియదు సమాజానికి. అలాంటి ఎదవలు మాత్రమే నీకు సపోర్ట్ చేస్తారు తప్ప ఒక అన్నం తినేవాడు భరత జాతిలో పుట్టిన ఏ భారతీయుడు కూడా నిన్ను సపోర్ట్ చేయడు, నీకు పాజిటివ్గా మాట్లాడు. ఎందుకంటే నువ్వు మహిళల గురించి కానీ ఏదైనా ధర్మాన్ని గురించి అవ్వచ్చు, దేవి దేవతలు అవ్వచ్చు, ఏదైనా ఒక మహిళకు సంబంధించి నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వరస్ట్గా ఉంటాయి. నీ పాత వీడియోలు కూడా చూడు. నువ్వు ఏ దేశంలో ఏ పనులు చేస్తున్నావు, ఏమేమి మాట్లాడుతున్నావు, ఆ పక్కన డేటింగ్లు ఏంటి, ఆ డేటింగ్లు చేసేటప్పుడు ఆ మహిళలకు నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి అనేది మేము అందరం చూసిన వాళ్ళమే, నిన్ను ఫాలో అయిన వాళ్ళమే. ఓకే, నిన్ను ఇప్పుడు ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది కూడా ఒక 15 lakhs మంది కూడా నువ్వు ఎలాంటి వల్గారిటీ వీడియో పెడతారా అని చూసుకుందాం అని చూసేవాళ్ళు తప్ప ఎవరు కూడా గౌరవంగా చూసేవాళ్ళు అయితే ఎవరు లేరు. నీ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్తోనే చూస్తున్నారు. అంటే అడల్ట్ వీడియోలు చేస్తావు కాబట్టి చూస్తున్నారు. నువ్వేదో మంచి చెప్తున్నావు అనేది ఎవరు చూడట్లా, ఒక చండాలను చూపిస్తున్నావు కాబట్టి చూస్తున్నారు. అదైతే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మదర్ తెరిసా గారు గురించి చెప్తూ నువ్వు ఎందుకు ఆమెని కలుగుతున్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ మతాల్లో ఉన్నవాళ్ళైనా వచ్చి మిషనరీస్ పెట్టి చదివించారు, అందుకే మేము ఇలా చదువుకొని నేను దేశాన్ని ఉద్ధరిస్తున్నాను, ప్రపంచాలు తిరుగుతున్నాను అన్నావు. ఓకే, వెరీ గుడ్. నువ్వు లాభ పొందడం తప్పేం కాదు, లాభ పొందిన ఈ సంస్థలను నువ్వు పొగడడం కూడా తప్పులేదు. సో నువ్వు పొగడడం కోసమే వాళ్ళు చదివిస్తున్నారు. ఫస్ట్ నుండి కూడా ఈ మిషనరీ స్కూల్స్ అవ్వచ్చు, ఇలాంటి మత ప్రాతిపదికన చేసే ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఏ సేవ చేసినా ఏ చదువు చెప్పినా అన్నీ కూడా కంపల్సరీగా వాళ్ళ మతాన్ని పిల్లల మీద రుద్దే ప్రయత్నం, ఆ మతానికి సంబంధించిన భావజాలాన్ని పిల్లల మీద పంపించడం కోసమే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నల్గా ఆ ఎజెండా లేకుండా ఎవరు కూడా సేవలు చేయరు ఏ ట్రస్ట్ ద్వారా కూడా. ఇప్పుడు సపోజ్ మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఒక క్రిస్టియన్ సంబంధించిన స్కూల్లో చదువుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రేయరు వాళ్ళ రకమైన ప్రేయర్ ఉంటుంది. అలాగే
ఈ డిసెంబర్ ఏదైతే 25 వచ్చిందో ప్రభువుకు సంబంధించిన పాటలు ప్రిపేర్ అయ్యి రండి, డ్యాన్సులు వేయండి, డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇన్వైట్ చేస్తారు, సాంగులు నేర్పించి ప్రజెంట్ చేయడానికి నేర్పిస్తారు, అన్నీ కూడా నేర్పిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత డైరెక్ట్గా మారండి అని పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఇండైరెక్ట్గా పిల్లల్ని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా చేస్తున్నారని స్వార్థం అని అనుకోవాలి కదా. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అలాగే మదర్ తెరీసా గారి మీద కూడా ఉన్న ఒక అభియోగం ఏంటంటే, తెరీసా గారు సేవ అయితే చేశారు, సేవ అద్భుతంగా చేశారు, ఆమెని ఆ విషయంలో సమస్య లేదు, ఖచ్చితంగా ఆమెని పొగడాలి. అలాగే ఇండియాలో మదర్ తెరీసా లాంటి వాళ్ళు మహిళలు ఎవరు సేవ చేయలేదా? మరి నువ్వు చూసావా? నీకు తెలుసా? అసలు చేసే ఉంటారు కదా, ఎవరో ఏదో. మరి వాళ్ళెందుకు హైలైట్ అవ్వలేదు? ఎందుకు ఈవిడే హైలైట్ అయింది? ఒక ఫారినరే ఎందుకు హైలైట్ అయింది? ఆమెకి నోబెల్ బహుమతి ఎందుకు వచ్చింది? ఇవన్నీ నువ్వు బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఎంత పెద్ద తెలివితేటలు ఉన్నాయి, అది ఉన్నాయి, గొప్ప ఉన్నాయి అని చెప్పుకునేవాడివి. ఇది కూడా ఈ కోణం కూడా నీ ఆలోచించలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత వేస్ట్ గాడో అర్థమవుతుంది. నువ్వు ఎంత బ్రెయిన్ వన్ సైడెడ్గా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు అన్యాయం జరిగిందని చెప్పి ఉన్న వాళ్ళందరినీ ఫేవర్గా నీకు చేసేసుకొని మదర్ తెరీసాని ఫేవర్గా చేసుకుంటావు, గాంధీ గారిని ఫేవర్గా చేసుకుంటావు, సాయిబాబాని ఫేవర్గా చేసుకుంటావు. నువ్వు ఎవరిని నచ్చితే ఆడిని ఇప్పుడు తీసేసుకుంటావు. ఎవరైతే హిందువులు ఎవరినైతే వద్దనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు నీ పార్టీలో జాయిన్ చేసుకుంటావు నువ్వు. ఎందుకంటే వాళ్ళు ఎవరు లేరు, చచ్చిపోయారు కాబట్టి. ఇంత పనికిమాలిన ఎదవగా నువ్వు అంటే నీ ఫీలింగ్ ఏంటంటే నేను చాలా జ్ఞానిని, నేను మొత్తం తెలుసు, నాకు మొత్తం తెలుసు, నేను ఏది చెప్పినా వ్యూవర్స్ వినేస్తారు, నమ్మేస్తారు, వీళ్ళంతా చూస్తా. ఇండియాలో ఇన్ని కోట్ల మంది ఉంటే ఎవరు తెలివైనవాడు కాదు, నేనే తెలివైనవాడిని. అరే ఏం గొప్పలు చెప్పుకుంటున్నారా? ఎంత దారుణంరాను. నిన్ను దయచేసి ఈ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సబ్స్క్రైబ్ చేసి ఆ వెధవని మోకాళ్ళదండ వేయించాలి. అలాంటి వెధవలను పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళని ఎంతోమంది పుట్టుకొస్తారనేది నా వాస్తవం. ఒకటండి, ప్రతి ఒక్కళ్ళం కూడా అది ఒక యూట్యూబ్ కెమెరా ఫోన్ ఉంది కాబట్టి శుభ్రంగా నాకు నచ్చిన విషయాలు నేను చెప్పేస్తాను, నచ్చిన మాటలు నేను మాట్లాడేస్తా అని ఏం పీకుతారో చూద్దాం. నాకంటూ ఇది ఉంది, నాకు రాజ్యాంగం ఉంది, నేను ఏదైనా మాట్లాడేచ్చు అంటే చాలా తప్పు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలు అవ్వచ్చు, ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి ఎదవలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే వాడు దేశానికి చూడండి, వాడు చెప్తున్నాడు నేను ఇప్పుడిప్పుడే రాను దేశం, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, అన్నీ తిరిగాక నేను వస్తాను, అప్పుడు వచ్చినప్పుడు ఇండియాలో నా మీద ఏదైతే ఎఫ్ఐఆర్లు అన్నీ నోట్ అయ్యాయో అన్నింటికి నేను సమాధానం చెప్తాను, తిరుగుతాను కావాలంటాను. అరే ఎదవా, దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఇండియా రా, వచ్చి అవన్నీ ఫేస్ చేసి వెళ్ళు. నువ్వు నిజాయితీ పరుడు అయితే న్యాయం ధర్మం ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది కదా, ఖచ్చితంగా అవన్నీ నీకు కూడా వర్తిస్తాయి కదా. తప్పించుకు తిరిగి దొంగలా తిరగడం కాదు. ఓకే, ఇంకోటి నేను ఆల్రెడీ చెప్పాను, మనోడు సెక్యులరిస్ట్ అనే ఒక ముసుగేసుకొని శుభ్రంగా ఏదో కామన్గా మాట్లాడేస్తున్నట్టు, న్యాయంగా మాట్లాడేస్తున్నట్టు, చాలా ధర్మంగా మాట్లాడేస్తున్నట్టు నటిస్తున్నాడు. నటన మాత్రమే అది. ఎందుకంటానంటే ఈరోజు నచ్చలేదు కాబట్టి హిందువులను బత్తాయిలు అన్నా అంటున్నాడు. మరి ఇప్పటివరకు ఏం పీకేవరా నువ్వు? ఇప్పటివరకు ముస్లిమ్స్ని తిట్టలేదా నువ్వు? క్రిస్టియన్స్ గురించి ఏకంగా వీడియోల మీద వీడియోలు చేసావు కదరా. ఎక్కడెక్కడ నుండి ఏ దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎవడొచ్చాడు, ఇండియాలో వచ్చారు, అసలు ఇండియాలో ఆ మతం లేదని ఎన్నో వీడియోలు చేసావుగా. ఒకటే అనుకున్నా, వీడు ఎప్పటికైనా డేంజర్ అని ఆ రోజు కూడా అనుకున్నాను నేను. వీడు దాని గురించి తిట్టడం కాదు, ఆడి గురించి ఎవడైతే నెగిటివ్గా మాట్లాడతాడో వాడిని బదనాం చేసి నెగిటివ్గా చేసే ప్రయత్నం, దానికోసం ఒక డేటా క్రియేట్ చేసుకొని ఆ డేటా మొత్తం గ్యాదర్ చేసుకొని ఉన్నవి లేనివి దానికి కొద్దిగా మసాలా దట్టించి శుభ్రంగా భయంకరమైన ప్రాపగండా క్రియేట్ చేసి నెగిటివ్ క్రియేట్ చేయడానికి గొడవలు పెట్టి జనాల్లో నానేలాగా చేసుకొని గురించి పదే జనాలు అరే అవినాష్ ఇది చెప్పాడు రా, అరే అది అవినాష్ గారు వాడి గురించి ఎలా చెప్పాడు రా, అలా అంటే కామన్గా జనాలు ఏంటంటే మైండ్ సెట్ కూడా వీడు బాగా రీడ్ చేశాడండి. ఎలా అంటే నెగిటివ్ అనేది త్వరగా వెళ్ళిపోద్ది జనాల్లోకి. అంటే నెగిటివ్ ఒక వ్యక్తి గురించి నెగిటివ్ చెప్తున్నాను, ఎక్స్పోజ్ చేశాడు, ఒక వ్యక్తి గురించి ఒక విషయాన్ని లేనిది వీడు చెప్పాడు, వాడు దొంగతనం చేశాడంట, లేదా ఇంకో పని ఏదో చేశాడు, ఇంకో చండాలం ఏదో చేశాడంట అని ఒక వ్యక్తి గురించి నెగిటివ్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు
నెగిటివ్ వైపే చూడడానికి ముందుకెళ్తారు. అదే కనుక పలానా ఓడు భలే అన్నదానం చేశాడండి, 10 మందికి అన్నం పెట్టి వాళ్ళకి వైద్యం కూడా చేయించాడంటే ఆ వీడియోకి అంత వ్యూస్ రావు. ఖచ్చితంగా అదే వ్యక్తి పలానా తప్పు చేశాడు, ఇదిగోండి రెడ్ హ్యాండెడ్ దొరికాడని చెప్పి వీడియో పెట్టి ఆడి గురించి చర్చ చేయండి, ఖచ్చితంగా చూస్తారు. అరే అది ఏంటో జరిగిందిరా నెగిటివ్ అని. సేమ్ వాడు ఏం చేస్తున్నాడంటే వీడికి హైప్ కావాలన్నప్పుడు ఒక నెగిటివిటీ, అంటే సేమ్ రాజకీయాల పరంగా రాజకీయ నాయకులు ఏదైతే రాజకీయ పార్టీలు ఒక విషయం అంటే డైవర్ట్ అవ్వాలంటే ఎలా అయితే ఒక బాంబ్ బ్లాస్ట్ చేయడమో లేకపోతే ఇంకో విషయం చేసి డైవర్ట్ చేసి దాని మీద చర్చలు తీసుకెళ్తారో మీడియాలో, సేమ్ స్ట్రాటజీ మనోడు వాడతాడు. ఎలా అంటే మనోడు ఇలా డివైడ్ చేసి ఐజుడే గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఇంకో వీడియో పెట్టాడు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఫోటో వేస్తాడండి. వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టేసి వాళ్ళ అమ్మగారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ తమ్ముడు గురించి, వాడి గురించి. అసలు అరే నీకేం అధికారం ఉందిరా అసలు వాళ్ళ అమ్మగారి ఫోటో వేసావు, ఏదో ఉన్నారు అదో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ గురించి డైరెక్ట్గా ఒక ఇచ్చేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాలి. అకారణంగా వాళ్ళ ఫోటోలు అనుమతి లేకుండా వేసినట్లయితే ఖచ్చితంగా దాని మీద ఒక మంచి కేసులు తీసుకురావాలి. అందులో లేడీస్కి సంబంధించి. వాళ్ళ అమ్మగారు ఏం చేశారు ఆ మధ్యలో, వాళ్ళ అమ్మగారు ఫోటో పెట్టేసాం. అందులో వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిపోయారు ఐఏఎస్. ఆయన నిజంగా ఏమైనా తప్పులు చేసి అవన్నీ చేసి ఉంటే నువ్వు దమ్ముంటే డేటా తీసి మాట్లాడు. నువ్వే అన్నావు కదా ఎప్పుడో జరిగిపోయిన గాంధీ గారి గురించి ఎందుకురా కిలుగుతున్నారు, మదర్ తెరీసా గురించి ఎందుకురా కిలుగుతున్నారు అన్నప్పుడు ఎవరైతే ఈ హనుమంత్ అనే అతను ఉన్నాడో ఐజుడే ఛానల్ నడిపాయన, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు శాశ్వత జీవితం ఏదో గడుపుకుంటున్నాడు, హాయిగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన గురించి నువ్వు ఎందుకు కెలుకోవడం? మరి నువ్వు కూడా నీతి తప్పేవని కదా, ఎదవన్నారు అదవా. మరి నువ్వు చెప్తున్నావు కదా పరమ లుచ్చే అదవాడంటే అన్వేష్ గాడు. ఎందుకంటే వాడికి ఎవరైతే నెగిటివ్ ఉంటారో, ఎవరైతే అడ్డం అనుకుంటారో ఆడి మీద నెగిటివ్ ప్రాపగండా క్రియేట్ చేస్తాడు. నెగిటివ్గా క్రియేట్ చేసి వాళ్ళని వీడికి కాంపిటీషన్ లేకుండా చేసుకుంటాడు. ఎదవన్నారు అదవా. దాని మీద శవాల మీద మరమరాలు ఏరుకునే పచ్చి దగ్గులు బజ్జి గడి. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవడైనా చనిపోతే మనిషి చనిపోతే ఏడుస్తారు, అయ్యో చనిపోయారు ఏంట్రా బాబా అని చెప్పి ఏడుస్తారు. కానీ వీడు అలా కాదు, అక్కడ ఏమైనా రూపాయి కాయలు దొరుకుతాయేమో, అక్కడ మరమరాలు ఏమైనా దొరుకుతాయేమో, అవి తిందాము, అవి కొనుక్కొని ఏదైనా చాక్లెట్ కొనుక్కుందానే ముష్టెత్తుకునే నా కొడుకేడు. అంటే మిగతా వాళ్ళ ఏడుపుల మీద సంపాదించే ఎదవన్నారు ఎదవ వీడు. మిగతా వాళ్ళందరూ సంపాదించేది అన్యాయపు సొమ్ము, వీడు ఒక్కడే న్యాయంగా సంపాదిస్తున్నాడు. ప్రతి దానికి ఈ డబ్బా కొట్టుకోవడం, కింద ఏమో కామెంట్లు పెట్టడం, 10,000 తగలేయడం, ఒక కంపెనీ వాడికి ఆడితో పాజిటివ్గా పెట్టించుకోవడం, లైకులు కొట్టించుకోవడం, రీచ్ క్రియేట్ చేసుకోవడం. మరి నువ్వు చేసేది ఏంట్రా? నువ్వేదో న్యాయంగా సంపాదించేస్తున్నట్టు. సో ఒకటి ఈ సెక్యులరిస్ట్ హిందూ మతంలో ఒక బైబిల్ ఇది ఒకటి పెట్టి భగవద్గీత ఒకటి పెట్టేసుకున్నాడు. మాడొస్తే భగవద్గీత మీద ఒట్టేసేస్తున్నాడు. ఇలాగా ఒట్టేసి నేను భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నాను, అంతా నిజమని చెప్తాను, అలాంటిది వచ్చి నేను తట్టుకుంటాను. ఏంట్రా నువ్వు తట్టుకునేది? నువ్వు దొరకాలే కానీ నీకు గారే బాగా ఆవదం రాసి కాల్చి పెడతారు అదన్నారు. నీకు ఎప్పుడు వస్తామని చూస్తున్నారు అందరూ. వస్తే మాత్రం నీకు ఉందరా. వెనకాల ఒక స్వామివారి ఫోటోలు, వినాయకుడి విగ్రహం, ఎదురు ఏమో భగవద్గీత, అక్కడేమో ఒక ఐఫోన్ ఒకటి పెట్టేసి ఆరెంజ్ కలరు, ఆ ఫోన్కి సీతాదేవిని పేరు పెడతావా? ఏం తమాషాలుగా ఉందరా? ఆ పేరుని నువ్వంత కామెడీగా నీ కోసం వాడుకుంటావా? అన్నిటికి సమాధానం వస్తుంది. ఇప్పుడు అరగుండు అయిపోయింది నీకు. అసలు బొచ్చు కూడా మొలవకుండా నీకు ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే టైం పట్టుద్ది, 1 year పట్టుద్ది, 2 years పట్టచ్చు. నువ్వేం పెద్ద అంత ఇంటెలిజెంట్ ఏదో తప్పించుకునే అంత సీన్ ఏం నీకు లేదు. వాళ్ళకుండేది వాళ్ళకు ఉంటుంది. నీకుండేదే నీ బొచ్చులో ఎంత ఉంటే అక్కడ ఒక గవర్నమెంట్కే నువ్వు ఎగనెస్ట్గా వెళ్ళి ఇన్ని రకాలుగా ఒక హైందవ మతం గురించి మాట్లాడుతున్నావు అంటే నిన్నెందుకు వదులుతారు? అంత ఈజీ కాదా నేను పట్టుకోవడం? ఓకే, ఒక్కసారి కనుక నీ వీసా మీద కొరడా విధించారంటే నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ రావాలి ఇక్కడ ఆఫీస్కి. ఖచ్చితంగా నీ మీద యాక్షన్ అయితే ఉంటుందని అయితే భావిస్తున్నాను. జై హింద్, జై భారత్.